శ్రీమాత్రే నమః. మీ శనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ. నిన్నటి రోజున కనకదార స్తోత్రంలో ఒక శ్లోకం, మంత్ర రూపమైన శ్లోకం చెప్పడం జరిగింది. చాలా ఆదరించారు. నమ్మితే 100% గ్యారంటీగా రిజల్ట్ ఇచ్చే శ్లోకం అది. దాంతోపాటుగా అసలు కనకధారాస్తవంలో ఈ కనక వర్షం కురిసిన శ్లోకం ఒకటి ఉంది. ఆ శ్లోకం చెబుతున్నప్పుడు కర్మఫలము తొలగిన తర్వాత ఆ మంత్రం చెప్తున్నప్పుడే, ఆ శ్లోకం చెప్తున్నప్పుడే కనక వర్షం కురిసింది. అది కూడా నెక్స్ట్ చేయబోతున్నాను. అయితే ఇప్పుడు నవగ్రహాల గురించి, అది నక్షత్రాల గురించి అడుగుతున్నారు అందరూ. సో హస్త వరకు అయిపోయింది, ఇంకా చిత్తా నక్షత్రం మొదలు పెట్టాలి. ఈరోజు చిత్తా నక్షత్రం మొదలు పెడుతున్నాను. ఇక్కడ నుంచి నక్షత్రాలు కూడా ఇచ్చేసి ఆ మధ్య గ్యాప్లో మళ్ళీ కనకధారాస్తవంలో అసలు సిసలైన మంత్రం గురించి చెప్తాను నేను. తర్వాత కనకధారాస్తవం గురించి చాలామంది మొత్తం చేయమంటున్నారు. ఈ నక్షత్రాలు అయిన తర్వాత నేను చేయబోయేది అదే, కనకధారాస్తవం గురించి మొత్తం శ్లోకాలు ఆర్డర్లో ప్రతిదాని నేర్చుకునేటట్టుగా, ప్రతిదానికి పదానికి అర్థం చెప్పేటట్టుగా చెప్తాను. ఇక చిత్తా నక్షత్రం. చిత్తా నక్షత్రం చాలా దృఢమైన నక్షత్రం మీకు. అయితే వాళ్ళు కొద్దిగా భగవంతుడిని నమ్ముకొని కన్నా జీవితం సాగించగలిగితే చాలా అద్భుత ఫలితాలు వస్తాయి. అందుకే ఈ పంచాక్షర నక్షత్రమాలలోని చిత్తా నక్షత్రానికి సంబంధించిన ఒక మంత్రము చెప్తున్నాను. దాంతోపాటుగా డిస్క్రిప్షన్లో 9 గ్రహాలు పని అనుకూలించడానికి ఒక మంత్రము, మూక పంచసతిలోని పాదారవింద శతకములో 59వ శ్లోకము, దదానో భస్వత్తామృత నిలయో లోహిత వపుహు అని. తర్వాత 12 రాసులు అనుకూలించడానికి లలితా సహస్రనామంలోని భవదా వసుధా వృష్టి పాపారణ్యద వానల, ఆ శ్లోకం కూడా లింకు పెడుతున్నాను. కాబట్టి ఈ చిత్తా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు, నవ నక్షత్రమైన జన్మ నక్షత్రమైన, నేను ప్రతి వీడియో క్లియర్గా పూర్తిగా వింటే మీకు అర్థమవుతుంది. ప్రతి దాంట్లోనూ నేను నామనక్షత్రము లేదా జన్మ నక్షత్రం ఏది తీసుకున్నా మీకు ఏది తెలిస్తే అది ఫాలో అవ్వండి చెప్తున్నాను. అయినా మళ్ళీ ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి పూర్తిగా వినట్లేదని అర్థం. పూర్తిగా వింటే ఒక అవగాహన వస్తుంది, మీకు దాని మీద పట్టు వస్తుంది, ఆ సబ్జెక్టు మీద నలుగురికి చెప్పగలుగుతారు. వీలుంటే మీకు నచ్చితే కాంటెంట్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ ఉపయోగపడుతుంది అన్నమాట. అది మీకు నచ్చితేనే, ఎందుకంటే అందరి కోసం చేస్తున్నాము, దాన్ని ఏమి ఆశించలేదు, అందరికీ వెళ్తే బాగుంటున్న ఉద్దేశంతో. కాబట్టి పూర్తిగా వింటే మీకు అర్థమవుతుంది. చిత్తా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు, జన్మ నక్షత్రం కానీ నామనక్షత్రం కానీ ఏదైనా సరే, వాళ్ళు ఈ శ్లోకంతో పాటు 9 గ్రహాలు అనుకూలించడానికి ఒక శ్లోకము, 12 రాశులు అనుకూలించడానికి ఒక శ్లోకము, ఈ 3 శ్లోకాలు వరుసలో రాసుకొని చదవగలిగితే మాత్రం ఎన్నిసార్లు చేయాలన్న క్వశ్చన్ మాత్రం దయచేసి అడగండి. ఎందుకంటే ఎంత కర్మ ఉందో మనకు తెలియదు కదా. కర్మ తొలగించిన తర్వాతనే మనకు అన్నీ రావాలి కదా. మరి చేస్తుంటే ఏమవుతుంది, రోజుకు ఇంత అని చేయండి, సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ కదా. కాబట్టి 108 కాదు 108 చేయగలమా అంటే మేము చేస్తున్న వాళ్ళు ఉన్నాం ఇక్కడ. చేసామా అని క్వశ్చన్ మార్క్ పెడితే ఏం చేయాలి? సరే, ఏదైనా కష్టమే. అందుకని నేనేమంటానంటే మీకు దయచేసి 9 నెంబర్తో స్టార్ట్ చేసి ఆ 3 శ్లోకాలు 9 సార్లు, 18 సార్లు, 27 సార్లు ఇలా చదవండి. అలవాటు అయిపోయిన తర్వాత, బాగా వచ్చిన తర్వాత ఈజీ అయిపోద్ది. ఎక్కడ కూర్చొని చదువుకున్నా కూడా మీరు ఆఫీస్లో కూర్చున్న కాళ్ళకి చెప్పులు లేకుండా చదవచ్చు. అయితే నమ్మకంతో, విశ్వాసంతో చేయండి. ఇక చిత్తా శ్లోకానికి, అది ఆ చిత్తా నక్షత్రానికి సంబంధించిన శ్లోకం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. స్తోక భక్తితోపి భక్తపోషినే నమః శివాయ, మాకరంధసారవర్షి భాషినే నమః శివాయ, ఏక బిల్వదానతోపి తోషినే నమః శివాయ, నైక జన్మ పాపజాల శోషినే నమః శివాయ. చాలా అద్భుతమైందండి.
నమ్మి విశ్వాసంతో చేసి చిత్రా నక్షత్రం వాళ్ళు చిత్ర అంటే చైత్రమాసము ఇది కాబట్టి చిత్ర కాబట్టి చిత్తా నక్షత్రం చిత్ర అంటారు, చిత్త అంటారు కూడా. మొదటి లైను స్తోక భక్తితోపి భక్త పోషినే నమ శివాయ. స్తోక అంటే కొంచెము అని, స్తోక అంటే కొంచెము. స్తోక భక్తితోపి భక్త పోషినే నమ శివాయ. భక్త పోషినే నమ శివాయ. స్తోక అంటే కొద్దిపాటి, భక్తితోపి అంటే కొద్దిపాటి కొంచెం భక్తి కలవారైనా శివుని పట్ల ఉంటే, శివుని నమ్మితే కొంచెం భక్తితో చాలు. భక్త పోషినే నమ శివాయ. అటువంటి భక్తులను పోషించేవాడట శివుడు, కాబట్టి ఆ శివునికి నమస్కారము అని. సో స్తోక అంటే కొంచెము అని. స్తోక భక్తితోపి అంటే కొంచెం భక్తి కలవారు, భక్తి చూపితే చాలు శివుని పట్ల. ఒక శివుని మీద ఒక్క ఉత్తరాన్ని నీళ్ళు వేస్తే చాలు, ఒక స్పూన్ నీళ్ళు వేస్తే చాలట. ఆ భక్తి చాలట. ఆ భక్తి చూపిన భక్తులను పోషించేవాడు శివుడు, కాబట్టి ఆ శివునికి నమస్కారం అయ్యా, నేను చిత్తా నక్షత్రంలో పుట్టాను, నువ్వు పుట్టించావు, నన్ను పోషించు అని. సో స్తోక భక్తితోపి భక్త పోషినే నమ శివాయ. రెండవ లైన్ మాకరంద సార వర్షి భాషినే నమ శివాయ. వర్షిభాషినే నమ శివాయ. ఇక్కడ మాకరందం అంటే మకరందము అని. మాకరంద సార, మకరందం అంటే తేనె, సార అంటే దాని యొక్క మధురం, తేనె యొక్క మాధుర్యముని. మాకరంద సార వర్షిభాషినే నమ శివాయ. తేనె ఎంత మధురంగా ఉంటుందో, ఆ తేనె మధురమైన ఎలా ఉంటుందో ఆ మధురమైన భాషినే, మాటలు కలిగిన వాడు, భాషించువాడు అని అర్థం. అంటే తేనెలకు మాటలు అంటారు చూడు, తేనెలకు మధురమైన మాటలు గలవాడు ఆ శివుడు. మహానుభావ, నాకు అటువంటి తేనెలకు మాటలను కల్పించవయ్యా, పరుషమైన మాటలను నోటి నుంచి తెప్పించకు, చిత్తా నక్షత్రంలో పుట్టించావు కదా. కాబట్టి తేనెలకు మాటలు, మధురమైన మాటలు నా నోటి నుంచి వచ్చేటట్టు చూడు అయ్యా, అందుకు నమశివాయ నమస్కారము అని చెప్పడం. మాకరంద సార వర్షి భాషినే నమ శివాయ. మూడవ లైను ఏక బిల్వదానతోపి తోషినే నమ శివాయ. ఏక బిల్వదానతోపి తోషినే నమ శివాయ. తోషినే అంటే సంతోషించేవాడు అని. ఎప్పుడు సంతోషిస్తాడు? ఏక బిల్వము, ఒక్క బిల్వదళం చాలు, ఒక్క మారేడు దళం చాలు ఆ శివుని లింగం మీద దగ్గర పెడితే చాలా సంతోషిస్తారట. చెంబుడు నీళ్లు పోస్తే ఖుష్, చిటికెడు బూడిద పూస్తే బస్, ఉత్తి పుణ్యానికి మోక్షమిస్తావు కదరా శంకరా అని రాశాడు స్తనికెల భరణి గారు. ఎంత అద్భుతంగా ఉంటుందో. కాబట్టి చెంబుడు నీళ్లు పోస్తే బస్, చిటికెడు బూడిద పూస్తే ఖుష్, ఓటి పుణ్యానికి మోక్షమిస్తావు కదరా అని. కాబట్టి ఒక్క బిల్వదళాన్ని కన్నా శివలింగం మీద పెట్టి నమస్కరిస్తే సంతోషిస్తాడట. అయ్యా, ఒక్క బిల్వదళము మానసికంగానే నీ మీద పెట్టానయ్యా, నన్ను కాపాడు, నన్ను చూడు, సంతోషించి నాకు కావలసినవన్నీ ఇవ్వయ్యా అని అర్థం. ఏక బిల్వదానతోపి తోషినే నమ శివాయ. నాలుగవ లైన్ నైక జన్మ పాపజాల శోషినే నమ శివాయ. నైక జన్మ పాప జాల శోషినే నమ శివాయ. నైక జన్మ పాపజాల శోషినే నమ శివాయ. శోషినే అంటే పోగొట్టువాడు అని అర్థం.
నైక జన్మ, నైక అంటే అనేకమైన అని, సో మెనీ. నైక అంటే నైక అంటే అనేకమైన, నైక జన్మ అనేక జన్మల యొక్క పాపజాల, ఆ పాపములు ఏదైతే మనం ఉన్నాయో, అందరూ అంటుంటారు కదా, దృఢ అదృఢ కర్మ, ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ అని అంటారు కదా. ఈ కర్మలు ఏవైతే ఉన్నాయో, అనేక జన్మల నుంచి వస్తున్న ఈ పాపాలు ఏవైతే ఉన్నాయో, వాటిని శోషినే నమః శివాయ. అయ్యా నువ్వు పోగొట్టువాడట. ఏ జన్మలో నేను ఏ పాపం చేసుకున్నానో తెలియదు, ఏ జన్మలో ఏ కర్మ ఉందో నాకు తెలియదు, అవన్నీ పోగొట్టి ఇప్పుడు ఈ జన్మలో చితా నక్షత్రంలో నన్ను పుట్టించావు కాబట్టి నన్ను కాపాడయ్యా, ఆ పాపాలన్నీ కూడా నాశనం చేయి, పోగొట్టు అని అనడం. నైక జన్మ పాపజాల శోషినే నమః శివాయ. చాలా అద్భుతమైనది, నమ్మి విశ్వాసంతో చేయండి. దీంతో పాటుగా 9 గ్రహాలకు ఆ మంత్రం ఒకటి ఇచ్చాను, లింక్ ఇస్తున్నాను. 12 రాసులకు ఒకటి సంబంధించిన అది కూడా ఇస్తున్నాను, అది కూడా చేయండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే మళ్ళీ ఒకసారి, స్తోక భక్తితోపి భక్త పోషినే నమః శివాయ, లేదా నమః శివాయ, నమః శివాయ. విసర్గం తీస్తే సావత్ నమః శివాయ. స్తోక భక్తితోపి భక్త పోషినే నమః శివాయ. మాకరంద సార వర్షి భాషినే నమః శివాయ. మకరందముని మాకరంద సార, ఆ మధురమైన తేనెలకు మధురమైన అని, సార అంటే సారం అంటే మధురముని. మాకరంద సార వర్షి భాషినే నమః శివాయ. ఏక బిల్వదానతోపి తోషినే నమః శివాయ. ఏక బిల్వదానతోపి తోషినే నమః శివాయ. నైక జన్మ పాపజాల శోషినే నమః శివాయ. నైక జన్మ పాపజాల శోషినే నమః శివాయ. సో దీంతో పాటు మళ్ళీ చెప్తున్నాను, 9 గ్రహాలకు అనుకూలించడానికి ఒక మంత్రం ఇస్తున్నాను. మూక పంచసతిలోని పాదారవింద శతకములో 59వ శ్లోకం ఒకటి, 12 రాశులు అనుకూలించడానికి లలితా సహస్రనామంలో 142, 43 శ్లోకాలు భవదా వసుదా వృష్టి అనేది లింకు పెడుతున్నాను. ఈ 3 రాసుకోండి. చిత్తా నక్షత్రం వాళ్ళు ఈ 3 చదువుకోండి. అధికస్య అధిక బలం. ఎప్పుడు మీరు ఆఫీసుల్లో ఉన్నా కాళ్ళకి చెప్పులు లేకుండా, ఒకవేళ ఎప్పుడైనా వాష్రూమ్కి వెళ్ళొచ్చాను అది అనుకుంటే నీళ్లు చల్లుకోండి, కాళ్ళు చేతులు కడుక్కోండి, ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. మనకు ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా, బాండశుద్ధి లేని పాకమేలా, కాబట్టి చిత్తశుద్ధి లేని శివపూజలేలరా అన్నారు. కాబట్టి ముందు మనం శుద్ధి కావాలి. అంతరంగంగా శుద్ధి ఉంటేనే, ఆ మనస్సులో శుద్ధిగా ఉంటే అన్నీ బాగుంటాయి అంటారు. కాబట్టి అది శుద్ధి పెట్టుకుంటే చాలు. అయ్యో చేస్తే ఎలా ఉంటుంది ఇలా అంటూ అనకండి. ఫస్ట్ మీరు ఏదైనా సరే, ఏ మంత్రమైనా సరే, ఏదైనా సరే ఎన్ని రోజులు ఎన్నిసార్లు అని అడగకూడదండి. అలా అడిగారంటే నా దృష్టిలో మీరు ఏమనుకున్నా నాకు ఇబ్బంది లేదు, ఇష్టం లేదని అర్థం, చెయ్యరనే అర్థం, అది జరగదనే అర్థం. ఏదైనా సరే కూర్చొని చేయాలి. నేనేమంటానే, అదేదో సినిమాలు అంటాడు, మహా అయితే ఏమవుతుంది డూడ్, నమ్మి చేస్తే పోలే వచ్చేస్తుంది మనకు, అంతే. ఆ నమ్మకం అనేది ప్రాధాన్యం ఇక్కడ. ఆ విశ్వాసం అనేది చాలా ముఖ్యమైనది. ఈ నమ్మకం విశ్వాసం రెండూ కలిగితే ఖచ్చితంగా భగవంతుడు కనికరిస్తాడు. ఇది నేను చెప్పేది ఏంటంటే, భగవంతుడనేవాడు ఉన్నాడని నమ్మిన వాళ్లకు, ఇవి ఉన్నాయని నమ్మిన వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నానండి, మిగిలిన వాళ్ళకి కాదు. సో ఈ నమ్మి చేసే వాళ్ళకైతే గ్యారంటీ చేయండి, అద్భుతంగా పనిచేస్తుంది. మళ్ళీ చెప్తున్నాను. సో ఈ చిత్తా నక్షత్రంలో పుట్టిన వాళ్లకు, జన్మ నక్షత్రం కానీ నామ నక్షత్రం కానీ ఈ మంత్రం చేసి చూడండి, అద్భుతంగా పనిచేస్తుంది. శుభం భూయాత్. మీ శనకరం బాలసుబ్రహ్మణ్య శర్మ.